అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం లాంగ్ టర్మ్కి వెళ్ళాలనుకున్నట్లయితే మీరు తీసుకోవాల్సినటువంటి డిసిషన్ ఎలా తీసుకోవాలనుకుంటే మీరు 11th 12thలో మీరు ఎంత సిన్సియర్గా ఉన్నారన్న పాయింట్ని తీసుకోవాలి. డిసిప్లైన్, ఎంత పంక్చువల్గా చదివారు, టెక్స్ట్ బుక్స్ చదివే అలవాటు ఉందా లేదా, థియరీ బాగా చదివే అలవాటు ఉందా లేదా, ఎంత సిస్టమేటిక్గా మీరు చదివారు, హార్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు, ఇలాంటి విషయాల మీద పూర్తి అవగాహన తెచ్చుకోకుండా మన లాంగ్ టర్మ్కి ఎట్టి పరిస్థితుల్లో మెడికల్కి వెళ్ళకూడదు. అలా కాకుండా నేను ఇప్పుడు మారిపోయాను, నేను మంచోడిని అయిపోయాను, నేను బుద్ధిమంతుడిని అయిపోయాను, నేను సరిగా చదవలేకపోయాను, మా మాస్టర్ సరిగా చెప్పలేదు, కోచింగ్ సెంటర్ సరిగా లేదు, అప్పుడు నాకు సరిగా నాలెడ్జ్ లేక అవగాహన లేక నేను సరిగ్గా చదవలేకపోయాను, ఇప్పుడు నేను మారిపోయాను కాబట్టి నేను చదివేస్తాను అన్న విధానం ఏదైతే ఉంటుందో అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అదంతా క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి నాలెడ్జ్ అనేది. ఇప్పుడు మనం మారిపోయినంత మాత్రాన ఇప్పుడు మనకి ఇప్పుడు ఏదో మారిపోతే లోపల ఆరోగ్యం లివర్ పోయింది కదా, లేకపోతే ఆరోగ్యం ఏదో షుగర్ వచ్చింది కదా అంటే నేను మారిపోతే అది ఇమీడియట్గా బాగుపడిపోదు. ఎందుకంటే ఇట్ టేక్స్ టైం పడుతుంది. పాడవడానికి ఎంత టైం పడుతుందో బాగుపడడానికి కూడా ఎంత టైం పడుతుంది అనే విషయం మర్చిపోకూడదు మనం. అంతే కదండి. పాడవడం ఏముందంటే వెంటనే ఏం పాడవదు, అది కూడా టైం పడుతుంది కదండి. సో అందువల్ల ఏంటంటే జనరల్గా వాళ్ళు ఎంత డిసిప్లైన్గా చదివాడు 9th నుంచి 10th 11th 12thలో, సో అంత హార్డ్ వర్క్ చేయగలిగాడు, అతనికి ఉన్నటువంటి విధానం ఏంటి అని చూసి దాన్ని బట్టి కొంత అసెస్మెంట్ చేయాలి తప్ప సడన్గా నేను ఇప్పుడు మారిపోయాను అన్నప్పుడు కొంత ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఎంతవరకు కరెక్ట్, మరి దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటన్నది కూడా సీరియస్గా మనం ఆలోచించాలి. ఎమోషనల్గా చెప్పినటువంటి విధానం, పిల్లలు ఏదైతే మాటలు చెప్తారో అవన్నీ కూడా తల్లిదండ్రులు మురిసిపోయి దాన్ని బట్టి డిసిషన్ తీసుకునే విధానం కూడా కరెక్ట్ కాదు. అలాగే జనరల్గా వీళ్ళు ఈ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నప్పుడు కోచింగ్కి వెళ్ళాలా, లేకపోతే కోచింగ్ వెళ్ళకూడదా, లేకపోతే ఎలా చదవాలి ఏంటి అనేది రకరకాలుగా ఉంటాయి. బట్ వీలున్నంత వరకు మీరు కోచింగ్ వెళ్ళటం వల్ల, మంచి కోచింగ్ సెంటర్స్ వెళ్ళటం వల్ల జనరల్గా లాంగ్ టర్మ్ వాళ్ళు అంటే పెద్ద పట్టించుకోండి వాడు, వీళ్ళందరూ ర్యాంక్ రాని వాళ్ళు మిగిలిపోయాడు అని చెప్పేసి ఏ ఇన్స్టిట్యూట్ ఎవడో పట్టించుకోండి లాంగ్ టర్మ్ వాళ్ళు. ఇలాగే ర్యాంకులు రావు కదా ఎలాగైనా, లాంగ్ టర్మ్లో పెద్ద ర్యాంకులు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి, చాలా తక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సెల్ఫ్గా కొంచెం చదువుకునే విధానం ఏదైతే ఉంటుందో, సెల్ఫ్గా చదువుకుని సెల్ఫ్గా డెవలప్ అయ్యే విధానం ఉన్నటువంటి విద్యార్థులే కొంచెం రావాలి తప్ప, సరే దానికి ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారా లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తారా ఏంటి అనేది సపరేట్ టాపిక్ అది.